కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న తనను ఆదరించి గెలిపించాలని విన్నర్స్ పబ్లికేషన్ చైర్మన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం గోదావరిఖనిలో పర్యటించిన హరికృష్ణ స్థానిక పవర్ హౌస్ కాలనీలోని శాఖా గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రాడ్యుయేట్లతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన విధానాల పట్ల అవగాహన కల్పించారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా కరెంట్ అఫైర్స్ బుక్లను, ఆన్లైన్ తరగతులకు సంబంధించిన QR కోడ్ను అందజేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి గ్రంథాలయంను సందర్శించి వారికి ఉచిత పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు ప్రసన్న హరికృష్ణ తెలిపారు. విజ్ఞాన భాండాగారాలుగా విరాజిల్లుతున్న గ్రంథాలయాల ద్వారా బలమైన వ్యవస్థ నిర్మించబడుతుందని సూచించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహనను కలిగి ఉన్న తనను ఎన్నికల్లో ఆదరించి శాసన మండలికి పంపిస్తే సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేస్తానని చెప్పారు. ఎందుకంటే గ్రంథాలయం అనేది పుస్తకాల యొక్క భాండాగారం. పుస్తకాల వల్ల ఒక వ్యక్తి యొక్క మేధస్సు పెరుగుతుంది, వ్యవస్థ చైతన్యవంతంగా మారుతుంది. మరి చైతన్యవంతమైనటువంటి వ్యవస్థ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి అత్యవసరం. సో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ గోదావరిఖనిలో ఉన్నటువంటి లైబ్రరీని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమాజంతో నేను మమేకం కావడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోటీ పరీక్షల లోపల విజయం సాధించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. అనేక రకాల ఫ్యాక్టర్స్ను ఎవరైతే కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఈ పోటీ ప్రపంచం లోపల విజయ కేతనం ఎగరవేస్తూ ఉంటారు. మరి ఈ సమయం లోపల నిరుద్యోగులకి ఎలాంటి అంశాల పట్ల ఒక సమన్వయం అవసరం, ఎలాంటి ప్రణాళిక అవసరం, ఎలాంటి స్థిరత్వం అవసరం, ఏ విధంగా సాధన అవసరం అనే దాని పట్ల ఈరోజు విద్యార్థులందరితో నేను మమేకమైపోయి వాళ్ళందరికీ కొన్ని మోటివేషన్ క్లాస్తో పాటు ప్రిపరేషన్ టిప్స్ గురించి వివరించడం జరిగింది. మరి రాబోయేటువంటి నవంబర్, డిసెంబర్ లోపల Group 3 అండ్ Group 2 ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయి. కాబట్టి సో మన ప్రాంతం నుంచి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో నేను ఈరోజు గోదావరిఖనికి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసం, ఎందుకోసం అన్నప్పుడు మార్చి 2025 లోపల మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఓటు అనేది ఒక ఆయుధం. ఈ సమాజం యొక్క సంపూర్ణమైనటువంటి పరివర్తన దిశగా ఓటు అనేది చాలా కీలక పాత్ర పోషించేటువంటి ఒక ఆయుధం. కాబట్టి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీకి తప్పనిసరిగా నిరుద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చట్టసభల లోపలికి వెళ్ళాలి, మండలిలో అడుగు పెట్టాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఇక్కడ నిరుద్యోగులందరితో నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.